హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్. ఈ వీడియోలో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్ సంబంధించినటువంటి సిలబస్లోని ఒక సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఆ సబ్జెక్ట్ సంబంధించినటువంటి కొన్ని టాపిక్స్తో ఎంసీక్యూస్ చేయడం జరిగింది. సో ఇది మనకి ఇదివరకే తెలిసినట్లు టెట్ ఎగ్జామ్ సిలబస్లో ఒక కొత్త సబ్జెక్ట్ని యాడ్ చేయడం జరిగింది. అదే ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. సో దాని మీద నేను కొన్ని సిరీస్ ఆఫ్ వీడియోస్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇది 10వ వీడియో. సో ఇక్కడ ఆ యొక్క ఐసిటీలో ఉన్నటువంటి టాపిక్స్తో కొన్ని ఎంసీక్యూస్ చేస్తూ ఉన్నాను. దీన్ని ఇంగ్లీష్ తెలుగు రెండిట్లో చేస్తూ ఉన్నాను. సో విచ్ ఎవర్ ద లాంగ్వేజ్ దట్ యూ ఫీల్ కంఫర్టబుల్ యూ కెన్ లిజన్. And before going to the MCQs, let me thank you all who are watching my channel and supporting my channel. Thank you so much, friends. Friends, please like my videos, share my videos, and subscribe my channel. I request you all, please recommend my channel to your friends, those who are preparing TET exam, DSA exam also. So thank you so much, friends. ఈ యొక్క సిరీస్ ఆఫ్ టెట్ ఎగ్జామ్ సిలబస్ వీడియోస్ కోసము you can keep watching my channel. Thank you so much. Friends, the first question is FTP stands for FTP stands for FTP యొక్క పూర్తి నామం ఏమిటి? ఇక్కడ again given four options. Option A is file transfer protocol. Option B, file transmit power. Option C, file transmission protocol. File transfer protocol. So which is the correct answer? So ఈ 4 ఆప్షన్లలో కరెక్ట్ ఆన్సర్ ఏంటి? The right answer is file transfer protocol. Correct answer option A, file transfer protocol. FTP stands for file transfer protocol. Which is not a web browser? Which is not a web browser? కింద ఇచ్చిన వాటిలో వెబ్ బ్రౌజర్ కానిదేంటి? ఆప్షన్ ఏ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, ఆప్షన్ బి యాహూ, ఆప్షన్ సి మొజిల్లా, ఆప్షన్ డి ఒపేరా. So the right answer is Yahoo. Yahoo is not a web browser. So Internet Explorer, Yahoo na, Mozilla na, Opera na, ఏది వెబ్ బ్రౌజర్ కాదు అంటే ఆప్షన్ బి యాహూ అన్నది వెబ్ బ్రౌజర్ కాదు. యాహూ అన్నది ఒక సెర్చ్ ఇంజిన్. సో ద రైట్ ఆన్సర్ ఇస్ యాహూ ఈజ్ నాట్ ఎ వెబ్ బ్రౌజర్. రెస్ట్ ఆఫ్ 3 ఆర్ వెబ్ బ్రౌజర్స్. So third question is, which one of the following is not an image or graphic file format? కింద ఇచ్చిన వాటిలో ఏది ఇమేజ్ గ్రాఫిక్ ఫైల్ ఫార్మాట్ కాదు? సో హియర్ given four options again. PNG, option B GIF, option B BMP, option D GUI. సో ఇవి 4 ఆప్షన్స్. But correct answer is option D GUI, because PNG, GIF and BMP are image formats. But this GUI is not an image and graphic format, it is an interface. Okay, so ఇచ్చిన ఈ 4 ఇమేజ్ గ్రాఫిక్ ఫైల్ ఫార్మాట్ కానీ ఫార్మాట్ ఏందయ్యా అంటే GUI. And the fourth question is, which organization released the annual global ICT data and ICT index? Here is given 4 options again. Option A is UNESU, option B is ISE, option C is ITU, option D is NIT. So these are the 4 options. So among which we should pick up the
ఆర్గనైజేషన్ విచ్ రిలీజెస్ ద యాన్యువల్ గ్లోబల్ ఐసిటీ డేటా అండ్ ఐసిటీ ఇండెక్స్. ఇచ్చిన ఈ నాలుగింటిలో ఏ ఆర్గనైజేషను యాన్యువల్ గ్లోబల్ ఐసిటీ డేటాని ఐసిటీ ఇండెక్స్ని రిలీజ్ చేస్తుంది? సో ఆప్షన్ సి is the right answer. So that option C is ITU. The next one is RAM, random access memory is placed on is it option A hard disk, option B USB, option C motherboard, option D extension board. So the random access memory, or simply we can call it as a RAM, is placed on motherboard. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ర్యామ్ అన్నది ఎక్కడ ప్లేస్ అయి ఉంటుంది? సో ర్యామ్ అన్నది మదర్ బోర్డు మీద ప్లేస్ అయి ఉంటుంది. సో దిస్ ర్యామ్ అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ఎల్సిటి స్టాండ్స్ ఫర్. ఎల్సిటి స్టాండ్స్ ఫర్. సో హియర్ ద ఫోర్ ఆప్షన్స్ అగైన్: లైట్ క్రిస్టల్ డిస్ప్లే, లిక్విడ్ కాంపాక్ట్ డిస్ప్లే, లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే అండ్ నన్ ఆఫ్ ది అబోవ్. సో ఎల్సిడి యొక్క పూర్తి నామం ఏంటి అంటే ఇక్కడ ఇచ్చిన 4 ఆప్షన్లలో యూ కెన్ చూస్. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే. లిక్విడ్ క్రిస్టల్ డిస్ప్లే ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ ఎల్సిడి. వాట్ ఈస్ యుఆర్ఎల్ స్టాండ్స్ ఫర్? యుఆర్ఎల్ యొక్క పూర్తి పేరేమిటి? So here given 4 options. The option A is Uniform Resource Locator, option B is Uniform Resource Location, option C is Universal Resource Locator, option D is Uniware Resource Locator. The correct answer is option A, Uniform Resource Locator. Option A is the correct answer. Option A is the correct answer. So here again Uniform Resource Locator. And the next question is a computer network which is used within a building. A computer network which is used within a building. So options are given. One is LAN, option B is MAN, option C is WAN, option D is TAN. The right answer is option A, LAN. సో బిల్డింగ్ వ్యవధిలోనే యూజ్ చేసేటువంటి కంప్యూటర్ నెట్వర్క్ను ఏమంటారు? సో ఇక్కడ ఇచ్చినటువంటి 4 ఆప్షన్లలో ఆప్షన్ ఏ కరెక్ట్, ల్యాన్. ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. సో ది లోకల్ ఏరియా నెట్వర్క్ విచ్ కెన్ బి యూస్డ్ విత్ ఇన్ ఏ బిల్డింగ్, విత్ ఇన్ ఏ ఆఫీస్. ఒక ఆఫీస్లో కానీ ఒక బిల్డింగ్లో కానీ కంప్యూటర్ని అనుసంధానించడాన్ని ల్యాన్ అంటారు. దీన్ని లోకల్ ఏరియా నెట్వర్క్. The BCC stands for, this is used in an email. BCC యొక్క పూర్తి నామం ఏంది? ఈ BCC అన్నటువంటి దాన్ని మెయిల్ రాసేటప్పుడు మనకు BCC, CC అన్నటువంటి వర్డ్స్ని వాడతాం. సో దాని పూర్తి నామం ఏంటి? హియర్ గివెన్ ద 4 ఆప్షన్స్: బ్లైండ్ కార్బన్ కాపీ, ఆప్షన్ B బ్లైండ్ కంటెంట్ కాపీ, ఆప్షన్ C బ్లైండ్ కాంటెక్స్ట్ కాపీ, ఆప్షన్ D blue carbon copy. The right answer is blind carbon copy. The BCC stands for blind carbon copy. So these are all the MCQs related to information communication technology subject which is there in the TET exam syllabus. Friends, please keep watching for ICT syllabus topics. So thank you so much.